అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్లో వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఒక అద్భుతమైన శివక్షేత్రం ఉంది. అక్కడి ప్రతి రాతి ఒక కథ చెబుతుంది. ప్రతి శిల్పం మన పూర్వీకుల అద్భుతమైన కళా నైపుణ్యాన్ని గుర్తు చేస్తుంది. ఆ పవిత్ర క్షేత్రమే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న కలుగుతుంది. ఈ ఆలయానికి శ్రీముఖలింగం అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఈ ఆలయం ఎందుకు అంత పవిత్రమైనది? ఎందుకు అంత ప్రత్యేకమైనది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మనం చరిత్రలోకి ప్రయాణిద్దాం. వంశధారా నది ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఉదయం సూర్యకిరణాలు ఆలయ శిఖరాన్ని తాకినప్పుడు కనిపించే దృశ్యం భక్తులకు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. చరిత్రకారులకు అభిప్రాయం ప్రకారం ఈ ఆలయాన్ని తూర్పు గంగరాజు వంశానికి చెందిన రాజులు సుమారు 11వ 12వ దశాబ్దాల మధ్య నిర్మించారు. ఈ కాలంలో కళింగ రాజ్యం విద్య, సంస్కృతి, శిల్పకళ, దేవాలయ నిర్మాణాల్లో గొప్ప స్థాయికి చేరుకుంది. శ్రీముఖలింగేశ్వర ఆలయం ఆ వైభవానికి నేటికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. లింగం ముందు భాగంలో మానవ ముఖాన్ని పోలిన ఆకృతి కనిపిస్తుందని భక్తులు చెబుతారు. అందుకే ఈ స్వామివారికి శ్రీముఖలింగేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ప్రత్యేక రూపం వల్లే ఈ క్షేత్రానికి శ్రీముఖలింగం అనే పేరు వచ్చింది. ఆలయంలోనికి ప్రవేశించగానే కనిపించే నందీశ్వరుని విగ్రహం భక్తుల్ని ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది. సాంప్రదాయం ప్రకారం ముందుగా నందీశ్వరునికి నమస్కరించి ఆ తర్వాత స్వామివారిని దర్శించడం ఆనవాయితీ. ఈ ఆలయం కళింగ శిల్పకళకు ఒక అద్భుతమైన ఉదాహరణ. రాతి స్తంభాలపై చెక్కిన దేవతామూర్తులు, పుష్ప అలంకరణలు, నర్తకీమణులు, పురాణ దృశ్యాలు అప్పటి శిల్పాలలో అసాధారణ ప్రతిభను తెలియజేస్తాయి. వేల సంవత్సరాల క్రితం ఆధునిక యంత్రాలు లేకుండానే ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఎలా నిర్మించారో అని అనిపిస్తుంది. ఆలయం పక్కనే ప్రవహించే వంశధారా నది ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను అందిస్తుంది. భక్తులు ముందుగా నదిలో స్నానం చేసి అనంతరం స్వామివారిని దర్శించడం ఒక పురాతన సాంప్రదాయంగా కొనసాగుతుంది. స్థానికంగా ప్రచారంలో ఉన్న ఒక విశ్వాసం ప్రకారం శ్రీముఖలింగేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, శివుని అనుగ్రహం లభిస్తాయని చెబుతారు. ఇవి భక్తుల విశ్వాసాలు. అయితే ఈ ఆలయంలో ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విశేషాలు ఉన్నాయి. ఆలయ గోడలపై కనిపించే అద్భుతమైన శిల్పాల వెనుక దాగి ఉన్న అర్థం ఏమిటి? మహాశివరాత్రి రోజున ఇక్కడ లక్షలాది మంది భక్తులు ఎందుకు తరలి వస్తారు? ఈ క్షేత్రానికి కళింగరాజులతో ఉన్న సంబంధం ఏమిటి? ఆ ఆసక్తికరమైన విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం. ఈ ఆలయంలో కనిపించే ప్రతి శిల్పం ఒక సందేశాన్ని చెబుతున్నట్లు అనిపిస్తుంది. గర్భగుడి వెలుపలి గోడలపై చెక్కబడిన దేవతామూర్తులు, నర్తకీమణులు, గంధర్వులు, పుష్పలతలు, జంతువుల ఆకృతులు అప్పటి శిల్పోత్తల అద్భుత ప్రతిభను తెలియజేస్తాయి. శతాబ్దాలు గడిచినా ఈ శిల్పాలు ఇప్పటికీ తమ అందాన్ని కోల్పోకుండా నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఆలయ నిర్మాణం కళింగ శైలికి అద్భుతమైన ఉదాహరణగా చరిత్రకారులు భావిస్తారు. ఆలయంలోని గర్భగుడి, ముఖమండపం, శిఖరం, రాతి స్తంభాలను అన్నీ సమతుల్యతతో నిర్మించబడ్డాయి. ఇవి అప్పటి రాజుల కళాప్రేమను, శిల్ప నైపుణ్యాన్ని మనకు తెలియజేస్తాయి. శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రవహించే పవిత్రమైన
వంశధార నది ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను అందిస్తుంది. ఉదయం వేళ నదీ తీరంలో వీచే చల్లని గాలి, ఆలయంలో వినిపించే ఘంటానాదం, వేద మంత్రాల ఘోష భక్తుల మనసును ప్రశాంతంగా మారుస్తాయి. స్థానికంగా ప్రచారంలో ఉన్న విశ్వాసాల ప్రకారం ఈ క్షేత్రంలో పరమశివుని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు, ధైర్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇవి భక్తుల విశ్వాసాలు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. తెల్లవారుజాము నుంచి ప్రత్యేకమైన అభిషేకాలు, రుద్ర పారాయణాలు, అలంకరణలు, మహామంగళహారతులు నిర్వహిస్తారు. రాత్రంతా శివనామస్మరణలు, భజనలు, జాగరణలతో ఆలయం భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ పవిత్రమైన క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని తప్పకుండా అనుభూతి చెందుతారు. అది అక్కడి ప్రశాంతమైన వాతావరణం. ఆలయ ప్రాంగణంలో కొన్ని నిమిషాలు గడిపిన మనసు ప్రశాంతంగా మారిన అనుభూతి కలుగుతుందని చాలామంది భక్తులు చెబుతూ ఉంటారు. చరిత్ర, కళ, ఆధ్యాత్మికత ఈ మూడు ఒకే చోట కలిసిన అపూర్వమైన క్షేత్రం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం. మన పూర్వీకులు నిర్మించిన ఈ దేవాలయం నేటికి మన సంస్కృతికి, విశ్వాసాలకు, భారతీయ శిల్ప కళా వైభవానికి గొప్ప చిహ్నంగా నిలిచింది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాచీన దేవాలయాల చరిత్రలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. రోడ్డు మార్గం శ్రీకాకుళం పట్టణం నుంచి శ్రీముఖలింగం గ్రామానికి తరచుగా ఏపీఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ట్యాక్సీలు, ఆటోలు కూడా సులభంగా లభిస్తాయి. మార్గం సమీపంలో ప్రధాన రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రోడ్డు అంటే ఆముదాల వలస. అక్కడి నుంచి సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. స్టేషన్ నుంచి ట్యాక్సీ లేదా బస్సులో సులభంగా చేరుకోవచ్చు. శ్రీముఖలింగం గ్రామంలో పరిమితి స్థాయిలో మాత్రమే వసతి లభిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది భక్తులు శ్రీకాకుళం పట్టణం లేదా ఆముదాల వలసల హోటల్లో బస చేసి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ బడ్జెట్ నుంచి మంచి హోటల్ వరకు అనేక ఎంపికలు ఉన్నాయి. ఆలయ పరిసర ప్రాంతాల్లో చిన్న హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు, స్థానిక భోజనశాలలు అందుబాటులో ఉంటాయి. పూర్తి స్థాయి రెస్టారెంట్ సౌకర్యాలు కావాలంటే శ్రీకాకుళం పట్టణంలో మంచి ఎంపికలు లభిస్తాయి. తప్పకుండా దర్శించండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.